అందరికీ నమస్తే. వెల్కమ్ టు కేఎస్ఎస్ తెలుగు టైమ్స్. నేను మీ వంశీకృష్ణ. టీడీపీ జనసేన పొత్తుల్లో సీట్ల సర్దుబాటు మీద వైసీపీ సోషల్ మీడియాలో కావచ్చు, లేదా రకరకాల పేటీఎం బ్యాచ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వైసీపీ సోషల్ మీడియానే. వాళ్ళందరూ కూడా రకరకాల విమర్శలు, అంటే పొత్తుల్లో భాగంగా వాళ్ళని విడగొట్టే ప్రయత్నాలుగా రకరకాల కామెంట్లు అయితే చేస్తున్నారు. సరే, వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ జనసేన అధినాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా భేటీ అయ్యారనమాట. నిన్న సమావేశమయ్యారు. దాదాపుగా 2 విడతలుగా, అంటే ఉదయం సెషను, సాయంత్రం సెషన్, ఆ విధంగా 2 విడతలుగా 3 గంటల పాటు చర్చించారు. ఆ 3 గంటల పాటు చర్చించిన క్రమంలో కొన్ని విషయాలు అయితే బయటకు వచ్చినాయి. ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు నేను మీ ముందు ఉంచబోతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. నిన్న జరిగినటువంటి భేటీ ఏదైతే ఉందో, ఆ భేటీలో పవన్ కళ్యాణ్ గారు ఒక ఫైల్ తీసుకుని వచ్చారు. అందులో కొన్ని సీట్లు, ఆయన అడగదలుచుకున్నటువంటి సీట్లు 32 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్సభ స్థానాలు కావాలి తమ పార్టీ పరంగా పోటీ చేయడానికి, ఆ స్థానాలు కేటాయించండి అని చంద్రబాబు నాయుడు గారిని కోరటం జరిగింది. ఆ చంద్రబాబు నాయుడు గారిని కోరిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే 20 స్థానాలు, వేటన్నాయని మొత్తం మీద 20 స్థానాల మీద ఉమ్మడిగా మాట్లాడుకోవటం జరిగింది. అందులో లోక్సభ స్థానాలు ఎన్ని, అసెంబ్లీ స్థానాలు ఎన్ని అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ గారు అడిగింది కాకుండా 25 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్సభ స్థానాలు అయితే కంపల్సరీ కన్ఫామ్ అయితే కానున్నాయండి. ఇంకా కన్ఫామ్ అవ్వలేదు, పూర్తి సమావేశాలు ఇంకా కంప్లీట్ అవ్వలేదు. నెక్స్ట్ సెషన్ అంటే రేపు 8వ తారీఖు మరలా తిరిగి భేటీ అవనున్నారు. ఆ 8వ తారీఖు వాళ్ళిద్దరూ ఎప్పుడైతే కలిసి మాట్లాడుకుంటారో అప్పుడు ఫైనల్ డెసిషన్ వస్తుందన్నమాట. ప్రస్తుతానికైతే ఒక 20 స్థానాల పైన ఇరుపక్షాలు అంగీకారంగా ఉన్నట్లు జనసేన వర్గాలు చెప్తున్నాయి, ఇటు టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. ఒక 20 స్థానాలు, అసెంబ్లీ ఎన్ని, లోక్సభ ఎన్ని అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. బట్ అయితే 20 స్థానాలు అయితే కన్ఫామ్గా ఇద్దరి మీద పోటీ చేస్తారు. అంతబట్టి కన్ఫర్మేషన్ వచ్చేసింది. అంటే ఒకే మాట పైన ఉన్నటువంటి స్థానాలు 20 స్థానాలు అనమాట. ఇంకొక అవకాశం ఏంటంటే టోటల్గా అయితే ఒక 27 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. అందులో 25 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలకి టీడీపీ ఓకే చేసే అవకాశం అయితే ఉంది. అది రేపు 8వ తారీఖు కన్ఫర్మ్ అయిపోతుంది. అసలు ఏ సీట్లు ఎక్కడెక్కడికి వచ్చినాయి అనేది కొన్ని నేను రాశాను. పవన్ కళ్యాణ్ గారు అయితే తమ పార్టీకి విజయనగరంలో 1, విశాఖలో 6, తూర్పుగోదావరి 6, పశ్చిమ గోదావరి 4, కృష్ణా 3, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో 2 స్థానాల చొప్పున కోరారు. కడప, కర్నూలు జిల్లాలో పవన్ ఒక్కో సీటు ప్రతిపాదించారు. వీటిలో రాజానగరం, రాజోలు, కాకినాడ రూరల్, యలమంచిలి, భీమవరం, నరసాపురం, పోలవరం, విజయవాడ, తెనాలి, దర్శి సహా 20 స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరిందనమాట. నేను చెప్పాను కదా ఏకాభిప్రాయం కుదిరిందని. ఆ ఏకాభిప్రాయం అయితే రాజానగరం, రాజోలు, కాకినాడ రూరల్, యలమంచిలి, భీమవరం, నరసాపురం, పోలవరం, విజయవాడ పశ్చిమ స్థానం అండి, తెనాలి, దర్శి సహా ఒక 20 స్థానాలపైన అయితే ఏకాభిప్రాయం కుదిరింది. ఇంకా కొన్ని అడిగినటువంటి విశాఖ 6, వీటిల్లో కొన్ని ఇంకా కన్ఫర్మేషన్ అవ్వాల్సి ఉంది. వాటిపైన ఏకాభిప్రాయం రాలేదు ఇంకా కొన్నిటిపైన. ఆ ఏకాభిప్రాయం రావాలి అంటే 8వ తారీఖు వరకు మనం వేచి ఉండాల్సిందే. ఈలోపు వైసీపీ పేటీఎం బ్యాచ్, లేదంటే ఇంకా ఏ పేటీఎం బ్యాచ్ ఎన్ని రకాల కథలన్నా అవన్నీ కూడా జన సైనికులు కావచ్చు, తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, ఎవరు కూడా పట్టించుకోవాల్సినటువంటి పని అయితే లేదు. రకరకాల రూమర్స్, అంటే వీళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టే క్రమంగా రకరకాల రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి కదా. కాబట్టి ఈ 20 స్థానాలు అయితే కన్ఫర్మ్ అయినాయి. ఇంకా మిగిలిన 5 స్థానాలు అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలు ఏంటి అనేది, లేదా మొత్తం టోటల్ 27లో ఎన్ని అనేది కన్ఫర్మ్ అవ్వాల్సింది 8వ తారీఖు ఉంది. అంతేకాదు రేపు 8వ తారీఖు భేటీ అయ్యే క్రమంలో బీజేపీ పైన పొత్తు, బీజేపీతో కలిసి నడవాలా లేదా అనేది కూడా కన్ఫర్మ్ అవుతుంది. ఎందుకంటే అసెంబ్లీ సెషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈరోజు అసెంబ్లీ చర్చలు అవి ఉన్నట్టున్నాయి,
అదే ఓటు ఓటుకు నోటు ఇది కార్యక్రమం ఏదో జరగబోతుంది. ఓటుకు నోటు కాదు, ఆ సెషన్స్ కంప్లీట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్తారు. ఏ సెషన్స్ అంటే పార్లమెంట్ సమావేశాలు ఇప్పుడు జరగబోతున్నాయి కదా. ఆ పార్లమెంట్ సమావేశాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్తారు. ఆ వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ సీట్ల సర్దుబాటు మీద లేదా బీజేపీ నేతల వైఖరి, టీడీపీ వాళ్ళతో కలిసి మాట్లాడిన తర్వాత బీజేపీ వాళ్ళ వైఖరి పవన్ కళ్యాణ్తో ఎలా ఉండబోతుంది, వీటన్నిటిపైన కూడా ఒక నిర్ణయానికి వచ్చి అప్పుడు పొత్తులపైన ఏ విధంగా క్లారిటీ రావాలనేది డిసైడ్ అవుతారనమాట. రేపు 8వ తారీఖు సమావేశంలోనే మరలా ఉమ్మడి సభ, భారీ బహిరంగ సభ ఒకటి ఉమ్మడి మీద పెట్టాలని నిర్ణయిస్తున్నారు. ఆ భారీ బహిరంగ సభలు ఎప్పుడు పెట్టాలి, పార్టీ ప్రచార కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అనేది సమీక్షించుకొని వాళ్ళిద్దరూ కూడా ఒక నిర్ణయానికి రావడం అయితే జరుగుతుంది. ఇదండి పొత్తులపైన వచ్చినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం. ఇక తర్వాత సమాచారం ఏందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ. జై హింద్.